మొదటిగా ఆయన మన పట్ల చూపించింది ప్రేమ. ఓకే, ప్రేమ అంటే లైక్ మీ పేరెంట్స్ నుంచి చూస్తూ ఉంటారు. మీ పేరెంట్స్ మనమందరం ఇది ఏంటంటే దేవుడు ఎవరు ఎవరు దేవుడు విశ్వాసం, ఫేత్. దేవునిపై నమ్మకంతో ఆయన ఆరాధించాలి. నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, సమస్య వచ్చింది, దేవుని నమ్మకం ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది తెలుసా? ఫస్ట్ ఏమొస్తుంది? దేవుని నమ్ముకుంటే వచ్చే ఫస్ట్ థింగ్ ఏంటంటే కష్టాలు వస్తాయి. ఏమొస్తాయి? కష్టాలు వస్తాయి. ఇది నిజం. సంతోషం రాదు, కష్టం వస్తుంది. కానీ ఆ కష్టం తర్వాత వస్తుంది చూడు, అది ఎవ్వరూ ఆపలేదు. దేవుణ్ణి నమ్ముకుంటే మనకేమవుతుంది? ఫ్రూట్స్ వచ్చి, ఫ్లవర్స్ వచ్చాయి కదా, ఫ్లవర్స్ ఉన్నాయి కదా. సో మనం దేవుణ్ణి నమ్ముకుంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఓకేనా? మనం ఎవరైనా సరే చెడ్డ పనులు చేసాము, ఎక్కడికి వెళ్తాము? నరకానికి వెళ్తాను. నేనైనా సరే తప్పు పని చేస్తే ఎక్కడికి వెళ్తాను? నరకానికి వెళ్తాను. నేనైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే. ఓకేనా? నేను చెప్తున్నాను కాబట్టి నేను పరలోకానికి వెళ్ళిపోతాను. నీ తప్పు చేశాను అనుకో, నేను కూడా వెళ్తాను. తప్పు చేస్తే నువ్వు కూడా వెళ్తావు. అర్థమైందా? మనం మంచి పనులు చేస్తేనే ఎక్కడికి వెళ్తాం? పరలోక రాజ్యానికి వెళ్తాం. సరే, కొంతమంది పొడుగుంటారు, కొంతమంది ఏంటి యావరేజ్ స్టూడెంట్, ఎంత చదివినా గుర్తుండదు. కొంతమంది అసలు ఏం చదివినా గుర్తుండదు. కొంతమంది అసలు క్లాస్ టాపర్, ఏం చదవకపోయినా కానీ ఏంటి గుర్తుంటాయి కదా. గుర్తుండవా? గుర్తుండే రైట్. సో కానీ దేవుని దృష్టిలో అందరము ఏంటి దేవుని దృష్టిలో అందరం ఈక్వలే కాదా? దేవుని దృష్టిలో అందరూ ఏంటి? సమానం. చూసారా? థ్రెడ్స్ ఈక్వల్, డిఫరెంట్ లెంత్ ఉన్నాయి, కానీ ఏమైపోయాయి? ఈక్వల్ అయినా లేదా? దేవుని దృష్టిలో ప్రియమైన సీయమైన మధ్యలో ఎవరు వచ్చారు? సాతాను గారు వచ్చేసాడు. వాళ్ళ మధ్యలో డిస్టర్బ్ చేశాడు. నిన్ను నన్ను ఏం చేశాడు? నేను మంచిగా చదువుకుంటున్నావు అని చెప్పి, అరే చదువుకోకు, బయట ఆడుకున్నావు, మంచిగా ఆడుకున్నారా, చదువుకుని ఎప్పుడు చదువుకోవచ్చు. సరే ఒక పని చేస్తాం, ఫాస్ట్గా చదివేసి వెళ్ళిపోయి ఆడుకున్నాను. ఆన్సర్స్ ఏం రావు, కానీ ఏం చదివామా లేదా అంతే. అలా చదువుకొని వెళ్ళిపోయి ఆడుకుంటాం. అలా సాతాను గారు నుంచి జస్ట్ చెడగొడతాడు. నేను బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం కానీ, బ్యాడ్ ఫ్రెండ్స్ కానీ అన్నీ తీసుకొస్తాడు. తీసుకొచ్చిన వల్ల ఏమవుతుంది? నువ్వు స్టడీకి దూరం అవుతావు, దేవునికి దూరం అవుతావు.
ఎప్పుడైతే స్టడీస్కి కొన్ని వాటికి దూరం అవుతున్నాం అంటే దీన్ని బట్టి ఏంటంటే ఎవరికి దూరం అవుతున్నాం? దేవుడికి దూరం అవుతున్నాం. అందరు కళ్ళు మూసుకోవాలి. ప్రేమల తండ్రి, కృపాల దేవా, ఇంతవరకు సాయం చేస్తూ వచ్చినాం. నీకున్న చెల్లిస్తున్నామా తండ్రి. ప్రభా, అవును తండ్రి, ఇక్కడ ఉన్న చిన్న బిడ్డలతో మీరు మాట్లాడండి తండ్రి. ప్రభా, ప్రతి ఒక్క హృదయం మీరు తాకుమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా, మరి వారు నేర్చుకుంటున్న ఈ యొక్క ప్రతి ఒక్కటి కూడా తండ్రి ప్రభా, మరి వారి హృదయాలు భద్రపరచమని, సాతానికి ఎటువంటి చోటు లేకుండా తండ్రి ప్రభా, ఈ బిడ్డలందరూ కూడా మీ చేతులు మేము అప్పగించుకుంటున్నాం తండ్రి. ప్రభా, మరి జరుగుతున్న కార్యక్రమంలో కూడా మాకు తోడుగా ఉండండి తండ్రి. ప్రతి ఒక్క దాంట్లోనూ మీరు పిల్లలను ప్రభా, మరి వారి యొక్క హృదయాలను తాకి ప్రభా, మరి ఈ యొక్క ప్రతి ఒక్క మాటను ఇక్కడ చెప్తున్న ప్రతి ఒక్క మాటను కూడా వాళ్ళు విని నేర్చుకున్నదంతా కూడా ప్రభా, మరి ఇతరులకు చెప్పడం కూడా కృప చూపించమని, నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. హాయ్, హౌ ఆర్ యు? యు ఫైన్? ఫైన్. మీరు అడగండి ఒకసారి, హౌ ఆర్ యు అని. వినిపిస్తలేదంట. వాళ్ళు ఒకసారి హౌ ఆర్ యు అని అడగ, నేను తర్వాత మీరు చెప్తాను. చెప్పండి, హౌ ఆర్ యు అని అడుగుతుంది. వీళ్ళే ఫైన్, వాళ్ళు ఫైన్ లేరంట. లాస్ట్ మీరు ఫైనా? మరి చెప్పండి మరి ఫైన్ అని. అక్కడ లాస్ట్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో లవ్ చేస్తాడు, తెలుసా నీకు అది? ఎవరినితో మాట్లాడకపోయినా, ఎవరిని తిట్టినా కూడా యేసయ్య నిన్ను ఎప్పుడు ప్రేమిస్తాడు, ఎప్పుడు నీతోనే నడుస్తాడు, తెలుసా నీకు? క్రిస్టి ఎవరైనా అయ్యా సాటాన్ వచ్చింది. చెప్పాలి కదా యేసయ్య గురించి. మేమందరం వేసిపోయే పిల్లలు. మీరందరూ వేసిపోయే పిల్లలేనా? అగో వాళ్ళందరూ వేసిపోయే పిల్లలు అంట. ఒకసారి చేయలేకపోయినా వేసిపోయే పిల్లలు అందరూ. అగో వాళ్ళు కాదంట. మీరు కాదా బ్రదర్? అందరు వేసిపోయే పిల్లలేనంట. అగో వాళ్ళు మీ పిల్లలు చూడ చేయలేకపోయినారు. అయ్యా భయం వేస్తాడు. ఏం భయపడకు, సాతాను వచ్చింది.